వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం. ఫస్ట్ది రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా అందజేస్తాం. రెండవది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటకు అనుసంధానం చేస్తామని చెప్పి మన వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 5వ హామీ ఇది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు పనికి హారం అంటే ఏదైతే రైతుకు కూలి దొరకని పరిస్థితిలో ఆయనకు ఉపాధి దొరకని పరిస్థితి ఉంటే ఉపవాసం, ఆకలి చావులు అనేది ఉన్నాయి కదా, ఉపవాసంతో ఎవరు కూడా చావద్దు, ఎవరు కూడా ఉండొద్దు, అందరికీ కూడా దొరకాలనే ఉద్దేశంతో పని చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం ముందే షేర్ ఎక్కువ కాదు, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ పని కల్పించడానికి, కూలీలకు పని కల్పించడం, పని లేని వారికి పని కల్పించడం అనే ఉద్దేశంతో ఏదైతే దాన్ని ప్రవేశపెడితే దాన్ని చాలా మంది ఈ అగ్రికల్చర్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నది ఏంటి అంటే, నువ్వు అది పెట్టేది ఏదైతే ఉందో వ్యవసాయానికి అనుసంధానంగా పెట్టమన్నారు. ఒక రైతుకు ఆ ఊళ్ళో ఉన్న 20 మంది కూలీ చేసే వాళ్ళు ఉంటే ఆ రైతుకు వాళ్ళని అటాచ్ చేసేసినట్లయితే ఆ రైతుకు అక్కడ వ్యవసాయం పని అవుతుంది, ఆ రైతు కూడా కొంత షేర్ చేస్తాడు, ఇది కూడా కలుస్తుంది, కూలీ కూడా నువ్వు 300 ఇచ్చే దగ్గర ఇంకా 300 రైతు కలిపితే 600 వస్తాయి, ఆ విధంగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే అది ఎన్నటి నుంచో డిమాండ్ ఉంటే దాన్ని ఎన్నికల్లో చెప్పి ఈరోజు ఆ స్కీమే 250-300 రూపాయల కొరకు పొద్దంతా పనిచేసే కాడికి వచ్చింది అలా రైతుల ఎండ కూడా లేకుండా పిల్లలను పెట్టుకొని పనిచేసే కాడికి వచ్చేసేసి వాటి మీద కూడా క్లారిటీ లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉన్నది. అట్లా జరిగింది. కానీ మేమున్నప్పుడు అసలు పని లేదు అనే పదమే లేదు. రైతుకు 24 గంటల పని ఉంటుంది, 24 గంటల పని వ్యవసాయం లోపల కల్పించిన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈరోజు పూర్తిగా అసలు 200 రూపాయలు వెనకటి రాజ్యం అనుకున్నాం కదా, ఈ మళ్ళీ వెనకటికి వెళ్ళిపోయి ఆ విధంగా జరిగింది. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఈ డిక్లరేషన్, ప్రతి డిక్లరేషన్ మీద కూడా ఏదైతే వాళ్ళు డిక్లరేషన్ ప్రకటించారో రాహుల్ గాంధీ గారిని తెచ్చి అక్కడికే మా నాయకులంతా కూడా వెళ్ళి అక్కడ ఒక 10-20 వేల మంది రైతులందరూ కూడా ప్రోగా కూర్చుంటే వాళ్ళ ముంగటనే ఈ డిక్లరేషన్స్ అన్నింటినీ కూడా చర్చ పెడదాము అనే దాని మీదనే మేము వెళ్ళడం. ఓకే, ఈ చర్చలో మీరు ఇవన్నీ మా రైతులను కనుక్కొని వాళ్ళకు జరిగాయా లేవా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా కనుక్కుంటారు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి అందుదేనమంటున్నాం, నీవు ఇచ్చిన మాట ఏదైతుందో దాన్ని నెరవేర్చమని చెప్తున్నాం. ఏ పరిస్థితి లోపల నెరవేర్చాల్సిందే, నెరవేర్చకపోతే వదిలే మాట లేదు. ప్రజలను ఏదైతే ఎన్నికల వాగ్దానం పేరు మీద ప్రజలను, రైతాంగాన్ని ఎన్నికల పేరు మీద నువ్వు ఏదైతే దగ చేసినావో, మోసం చేసినావో దాన్ని ప్రజలను ఎండగడతాం. ఓకే, హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.